చికెన్ వర్సెస్ మటన్ లివర్, ఏది తింటే ఎక్కువ లాభం? ముక్కలేనిదే ముద్ద దిగదు అన్న కాలం ఇది. ఒకప్పుడు ఆదివారానికే పరిమితమైన నాన్ వెజ్ ఇప్పుడు వారంలో అన్ని రోజులు కనిపిస్తుంది. అందులోనూ చికెన్, మటన్ లివర్తో చేసే ఫ్రైలు, కర్రీలకు విపరీతమైన క్రేజ్ ఉంది. చాలా మంది లివర్ ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు, మరికొందరు కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడుతుంటారు. అసలు లివర్ తినడం వల్ల కలిగే అసలైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, ఎవరెవరు దీనికి దూరంగా ఉండాలి, నిపుణుల సలహాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ లివర్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి ఎంతో అవసరం. ఇందులో ఉండే సెలీనియం అనే ఖనిజం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా ఆస్తమా, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. విటమిన్ B12 మెదడు చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడగా, ఫోలేట్ లైంగిక శక్తిని పెంపొందిస్తుంది. ఉడికించిన చికెన్ లివర్లో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరిగే అవకాశం తక్కువ. చికెన్ లివర్ కంటే మటన్ లివర్లో మేలు చేసే గుణాలు ఎక్కువేనని నిపుణులు చెబుతుంటారు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించి శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. విటమిన్ A, D, B12 వంటి పోషకాలు కళ్ళు, చర్మం, నరాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు శరీరంలోని ఎంజైమ్ల పనితీరును సమతుల్యం చేస్తాయి. లివర్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ ఇందులో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు, ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. కిడ్నీ వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. అలాగే లివర్ను ఫ్రై లేదా రోస్ట్ చేయడం కంటే బాగా ఉడికించి ఇతర కూరగాయలతో కలిపి కూరలా వండుకుంటేనే పూర్తి పౌష్టికాలు అందుతాయి. అతిగా తింటే గ్యాసు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సరే మితంగా తింటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చికెన్ లేదా మటన్ లివర్ను సరైన పద్ధతిలో వండుకుని తింటే అద్భుతమైన పోషకాలు లభిస్తాయి. కానీ అతిగా తింటే మాత్రం లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకి షేర్ చేయండి.